ఈరోజు రైస్లోకి రసం తయారు చేసుకుందామండి. ఫస్ట్గా మిక్సీ జార్ తీసుకున్నానండి. కొన్ని ధనియాల గింజలు, కొద్దిగా కందిపప్పు, 3 వెల్లుల్లి రేఖలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, 4 ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. రసం పొడి కోసం ముందు మిక్సీ పట్టుకుందాం. రసం పొడి ఇలా మిక్సీ అయిపోయిందండి. మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోవచ్చు. నేను మిరియాల పొడి చేసింది, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. టమోటాలని ఇలా తీసుకున్నానండి. పైన తొడియని తీసేసి కడిగి ఇట్లా మిక్సీ వేసుకుంటున్నానండి. మెత్తన గుజ్జు పేస్ట్ లాగా. ఇదిగోండి ఇలా పేస్ట్ అయిపోయింది. ఇంకా గిన్నె తీసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇదిగోండి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిపోయింది. పోపు దినుసులు వేసుకుందాము. పోగు వేగిపోతుందండి. కొంచెం ఇంగు పొడి, కొద్దిగా కరివేపాకు, ఈ గుజ్జునంతా మిక్సీ జార్లో గుజ్జు అంతా తీసేసేసి తాలింపులో ఒక 2 మినిట్స్ వేపుకోవాలండి. ఇవన్నీ ఈ గుజ్జులో ఒక పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వేపుకుందామండి. ఫస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసు. మీకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం కదండి. దానికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి. చింతపండు గుజ్జు వేసుకుందామండి. అంతేనండి. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇవ్వండి రసం ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేసి దింపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన రసం. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.